హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ బజాజ్ పల్సర్ RS 200కి సంబంధించినటువంటి రైడ్ రివ్యూ, స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ గురించి మాట్లాడబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు మనకు కొత్తగా ఏం చేంజెస్ వచ్చాయనే దాని గురించి కూడా నేను క్లియర్గా మాట్లాడతాను. ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అలాగే దీంట్లో మనకి 18.7 Nm టార్క్, అలాగే 24.5 bhp పవర్ తోటి ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇది మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో కూడా ఆఫర్ చేస్తున్నారు. 157 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుందన్నమాట. సో అలాగే దీంట్లో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. సో లిక్విడ్ కూలింగ్ కాబట్టి సో చక్కగా మీరైతే లాంగ్ రైడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఇంజిన్కి సంబంధించినటువంటి చేంజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇది నార్మల్ ఇంజిన్ అనమాట. లాస్ట్ టైం మనకి డిజిటల్ ట్విన్ స్పార్క్ ఉండేది. సో ఇప్పుడు నార్మల్గా ట్యూన్ చేశారు. దీనివల్ల ఆ మైలేజ్ డిస్టర్బెన్స్ అయితే మనకి ఇంజన్లో అయితే ఉండదన్నమాట. అలాగే ఇంజన్ కూడా వెరీ రిఫైన్డ్ అండ్ స్మూత్ ఉంటుంది. ఇంజన్కి సంబంధించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ నేనైతే రైడ్ చేస్తూ మాట్లాడతాను. సో నేను ఇప్పుడు ఒకసారి ఇగ్నైట్ చేస్తాను. ఇంజన్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి వినండి. సో ఆ ఇంజన్ బీటింగ్ కూడా ఈసారి చాలా క్రిస్పీగా అనిపిస్తుంది. సో రైడ్ చేసేటప్పుడు దీన్ని ఇంకా ఫుల్గా ఎక్స్పీరియన్స్ అయితే మనం చేద్దాం. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 2025లో ఇది 2,35,000 రూపాయల దాకా ఉండే అవకాశం అయితే ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవడం కోసం మీరు ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. నేను ఈ వీడియోని ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ బ్యూటిఫుల్ మిషన్ని మనకి వాళ్ళు స్పాన్సర్ చేశారు. మనకి ఆ షోరూమ్ వచ్చేసరికి మంగమూరు సిగ్నల్స్ నుంచి నెల్లూరు వెళ్ళే దారిలో మీకు రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రిఫైన్డ్ ఇంజన్ మీకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 35 to 40 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. అలాగే ఈజీగా మీరు కనుక టాప్ స్పీడ్ పట్టుకోవాలనుకున్నట్లయితే 140+ అయితే మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట. సో డిజైన్ అండ్ ఎర్గనామిక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి ముందుగా 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో గ్రే కలర్ ఒకటి ఉంటుంది, వైట్ కలర్ ఒకటి ఉంటుంది, పెరల్ వైట్, అండ్ ఇది గ్లాసీ రెడ్ అన్నమాట. చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా రెడ్ కలర్ చాలా బాగా నచ్చింది. అండ్ గ్రాఫిక్స్ కూడా ఈసారి చాలా మారింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లయితే ఈ గ్రాఫిక్స్ లాస్ట్ వర్షన్లో అయితే లేదు. అండ్ ఇక్కడ ఇంజన్ గార్డ్ ఏదైతే ఉందో ఇది కూడా నార్మల్గా ఉండేది. సో ఇప్పుడు మనకి ఇది 200cc అనే స్టిక్కరింగ్ కనిపిస్తూ చూడటానికి లుక్ ఎన్హాన్సివ్గా ఉంది. ఖచ్చితంగా పబ్లిక్ అటెన్షన్ అయితే గ్రాప్ చేస్తుంది. మీరు సరదాగా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అయ్యి ఉండి కొందామని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మీ కాలేజీలోకి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అయితే మాత్రం కంపల్సరీ దీని మీద లుక్స్ అయితే పడతాయి వాళ్ళు. సో మీరు ఈజీగా చక్కగా ఫోర్స్ కొట్టాలనుకున్నా కానీ ఈ వెహికల్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట మీకు. ఇక ఫ్రంట్ ప్రొఫైల్లో టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ టైం మనకి 100/80 సెక్షన్ టైర్ ఉండేది. ఇప్పుడు 110/70కి అయితే చేంజ్ చేశారు. ఇది మనకి ట్యూబ్లెస్ టైర్సే. చాలా మంచి రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే వైడర్ టైర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి రోడ్ గ్రిప్ అండ్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాగే ఇది మనకి 300 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. కాంబినేషన్ ఆఫ్ డ్యూయల్ ఛానల్ ABS. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఒక మంచి స్టైలిష్ అలాయ్ వీల్స్ అయితే చూడొచ్చు. ఇంకా మనకి ఇక్కడ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో USD ఇవ్వచ్చు అప్ సైడ్ డౌన్. కాకపోతే ప్రైస్ పెరిగింది అనుకోండి ఇంకా మనకి కాంపిటీషన్ అనేది బజాజ్లో ఎక్కువ ఉంటుంది. సో ప్రైస్ కటింగ్ కోసం ఈసారి కూడా మనకి 37 mm టెలిస్కోప్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇది డిజర్వ్ ఇట్ అన్నమాట. ఖచ్చితంగా USD 4 అయితే నెక్స్ట్ టైం అయినా తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇక బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ వీల్ మనకి 140/70కి అప్గ్రేడ్ చేశారు. లాస్ట్ టైం 130 సెక్షన్ టైర్ అయితే ఉండేదన్నమాట. సో ఇది మనకి 230 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్, డ్యూయల్ ఛానల్ ABS ఉందండి. దీనికి వైడర్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. మీరు 2 బ్రేక్ లివర్స్ని గట్టిగా పట్టేసుకున్న వీల్స్ ఎక్కడ స్కిడ్ అవ్వో, స్ట్రైట్గా బండి ఆగిపోతుంది. ప్రాపర్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. 166 kg వెయిట్ అనమాట. ఈ వెయిట్కి, ఈ స్పీడ్కి అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్కి డ్యూయల్ ఛానల్ ABS యొక్క రెస్పాన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బ్రేకింగ్ వైజ్ అసలు ఆ డిపార్ట్మెంట్నే మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఈ లాస్ట్ టైం మనకి వైబ్రీ బ్రేకింగ్ ఉండేది. ఇప్పుడు మనకి గ్రెమికా బ్రేకింగ్ అయితే అప్గ్రేడ్ చేశారనమాట. ఇక కొత్తగా మనకి డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారనమాట. సో ఇదివరకు సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఉండేది. ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు డిజిటల్లో పొందొచ్చు. కన్సోల్ కూడా చాలా అంటే చాలా ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ ఉంది. ఫోన్ కాల్ అలర్ట్స్ అన్ని కూడా బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే మనకి టాకోమీటర్ కనిపిస్తూ ఉంది. రోడ్ మోడ్, రెయిన్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ అని మోడ్స్ కూడా ఉన్నాయి. సో ABS అనేది స్విచబుల్ అనమాట. అకార్డింగ్ టు యువర్ ఏదైతే మోడ్స్ మీరు రన్ చేస్తున్నారో దాన్ని బట్టి స్విచబుల్ అయితే అవుతాయి. అలాగే మనకి కలర్ కన్సోల్ అన్నమాట. చాలా బాగుంది. ambient లైట్ ఇండికేటర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే ఇక్కడ మనకి మోడ్ అను సెలెక్ట్ అని దీని కింద ఇచ్చారు డిస్ప్లే కింద. అలా కాకుండా మనకి హ్యాండిల్ బార్కి లెఫ్ట్ సైడ్ ఇస్తే బాగుండేదని నా ఒపీనియన్. ఎందుకంటే హ్యాండిల్ బార్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. మనం కనుక ఏదైనా ఫీచర్స్ని చూడాలనుకున్నట్లయితే మేబీ నెక్స్ట్ టైం ఏదైనా తీసుకొస్తారేమో చూద్దాం. ఇక అలాగే క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ యొక్క ఏదైతే కంఫర్ట్ ఎలా ఉందనే దాని గురించి. సో ఈ వెహికల్ని ఈజీగా 5.5, 5.6 ఉండేవాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు. 8-10 mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు అనమాట.
గ్రౌండ్ క్లియరెన్సే కొంచెం అసంతృప్తిగా ఉంది నాకు. 157 mm అంటే తక్కువే, కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండేది. ఇండియన్ రోడ్ కండిషన్స్కి 165 స్టాండర్డ్ అనమాట. సో నాకు సీట్ హైట్ అయితే మాత్రం ప్రాపర్గా ఎవరికైనా అంటే యావరేజ్ రైడర్స్ కూడా సూట్ అవుతుంది. బట్ వెయిట్ అయితే కొంచెం ఫీల్ అవుతారు 166 కాబట్టి. దాన్ని బట్టి మీరైతే వెహికల్ని చూసేసుకోండి. ఇక ఫ్రంట్లో మనకు వచ్చేసరికి హెడ్ ల్యాంప్ వచ్చేసరికి బైజంక్షనల్ ప్రొజెక్టర్ ఎల్ఈ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి పైలట్ ల్యాంప్స్ కూడా ఉన్నాయన్నమాట. లైట్ సెటప్ చాలా బాగుంటుంది. పర్సనలీ నాకు ఫ్రంట్ నుంచి వెహికల్ చూసినప్పుడు ఫ్రంట్ మనకి వింగ్ షీల్డ్ తోటి చూడటానికి చాలా బ్రాడ్గా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. RS200. సో ఇది మనకి యమహాకి R15కి పెద్ద కాంపిటేటర్ అని చెప్పొచ్చు. ఈ అప్గ్రేడ్స్ తోటి ఇంకొక కాంపిటీషన్ అయితే పెరిగింది. ఇక బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ చేంజ్ అయిందండి ఈసారి. సో లాస్ట్ టైం కంటే కూడా ఈసారి టెయిల్ ల్యాంప్ చాలా యూనిక్గా ఉంది. సో నెంబర్ ప్లేట్కి అటువైపు ఇటువైపున మనకి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం సైడ్ ఇండికేటర్ లైట్స్ దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. ఆ క్రియేటివిటీ అయితే నాకు బాగా నచ్చింది. ఇక టెక్నాలజీ వైజ్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. సో చాలా మంచి ఫీచర్ అన్నమాట. కంపల్సరీ ఇది రిక్వైర్డ్, ఇది ఇచ్చేశారు. సో అదేంటంటే మనం యాక్సిలేటర్ని డౌన్ చేయకుండా మంచి స్పీడ్లో ఉన్నప్పుడు క్లచ్ పట్టుకొని డౌన్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంజన్ బ్రేకింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా మంచి ఆ రైడర్కి అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ట్రాక్ మీద. సో ఇది మాత్రం మంచిదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, ఇది పెరిమీటర్ చాసెస్ తోటి వస్తుంది. మంచి స్టెబిలిటీ అయితే ఉంటుంది. 4 వాల్వ్ ఇంజన్ కాంబినేషన్ కదా, పెరిమీటర్ చాసెస్ కదా, చక్కగా వెళ్ళిపోతుంది. అఫ్ కోర్స్ USD ఇచ్చినట్లయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి. సో చాలా మంచి రైడింగ్ స్టెబిలిటీ అయితే ఉంటుంది. ఇక ఈ బైక్ని మనం ఇప్పుడు GoPro వ్యూతో రైడ్ చేద్దాం. రైడ్ చేసి నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. ఒక చిన్న గ్లింప్స్ చూపించాను మీకు. నేను ఇందాక నుంచి ఈ వెహికల్ ఇలాగే నడుపుతున్నాను. సీరియస్లీ నాకైతే చాలా బాగుంది. ఒక పాట గుర్తొస్తుంది, మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానుల రేగిపొమ్మన్నది, అమ్మాయితో సాగిపో చిలిపి మది. జస్ట్ కిడ్డింగ్. కమింగ్ టు ద రివ్యూ ఫ్రెండ్స్, నాకైతే లిటరల్లీ చాలా బాగా అనిపించింది. పవర్ అయితే మాత్రం 24.5 PS పవర్ని నేనైతే అబ్సల్యూట్లీ ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ట్రాన్స్మిషన్ కూడా వెరీ స్మూత్ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రిలాక్స్డ్గా కూర్చొని చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇలాంటి ఒక వెహికల్స్లో ఖచ్చితంగా కూడా మనకు రిస్ట్ పెయిన్ అయితే వస్తుందన్నమాట హ్యాండిల్ మీద పడి. బట్ ఇక్కడ చాలా రిలాక్స్డ్ సీటింగ్ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సీరియస్లీ నాకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నచ్చింది. హ్యాండిల్ బార్ కూడా ఎంత కంఫర్ట్ ఉందంటే లాంగ్ రైడ్ ఎంత దూరం వెళ్తున్నా మీకు చేతులకు నొప్పి అనిపించదు. మీకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ లేవు. మీకు కావాలనుకుంటే ఫుట్ పెక్స్ బ్యాక్ సైడ్కి మూవ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం వంగి కూర్చోవచ్చు. బట్ రిలాక్స్డ్గా కూర్చునే అవకాశం కూడా మనకి బజాజ్ పల్సర్ RS200లో లభించిందన్నమాట. సో ఈ విషయానికి అయితే మాత్రం నాకు ఇంకా పేరు పెట్టడానికి అయితే లేదు సీట్ కంఫర్ట్ విషయంలో. సో ఇది మనకి స్ప్లిట్ సీట్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి బ్యాక్ సైడ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకోవచ్చు. కానీ ఎక్కువ అంటే ఏజ్డ్ లేడీస్ అయితే మాత్రం సరిపోదన్నమాట. ట్రాన్స్మిషన్ అయితే వెరీ స్మూత్ ఉంది. సో నాకు ఎక్కడ ట్రాన్స్మిషన్ వైజ్ అయితే మాత్రం గేర్లు వేసుకునేటప్పుడు తీసుకున్నప్పుడు నాకేమి ల్యాగ్ అనిపించట్లేదు, స్ట్రక్ అవుతున్నాయి అనిపించట్లేదు. అండ్ కమింగ్ టు ద వైబ్రేషన్స్, కొంచెం వైబ్రేషన్స్ అయితే ప్యానల్స్ దగ్గర ఉన్నాయి. ఇందాక నేను రేజ్ ఇస్తున్నప్పుడే నాకు ఆ ప్యానల్స్ అయితే సౌండ్ చేసాయన్నమాట. అక్కడ ఫిక్స్ చేయాలి. అండ్ 80 క్రాస్ అయిన తర్వాత 100కి దగ్గర పడేటప్పుడు ఫుట్ పెక్స్ దగ్గర ప్యానల్స్ దగ్గర చాలా అనిపిస్తున్నాయి. హ్యాండిల్ బార్ దగ్గర నాకు పెద్దగా అనిపించలేదు. కానీ సో దాన్ని అయితే కంపల్సరీ ఫిక్స్ చేస్తే బెటర్. ఏదైనా నట్లు ఏమైనా లూజ్ ఉంటే వాటిని టైట్ చేసుకుంటే పోతుందో మరి అసలు డైరెక్ట్గా ఇన్బిల్ట్ అలా ఉందో నాకైతే ఐడియా లేదు. కానీ సో అదైతే చూడాలి. ఇక నెక్స్ట్ డిజిటల్ కన్సోల్ అయితే మాత్రం మీకు కనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే యావరేజ్గా కంటే తక్కువగా కనిపిస్తుంది. సో మనకి నార్మల్ లైట్లో బాగుంటుంది కానీ సన్ లైట్లో కష్టం అమ్మా. ఇదైతే మాత్రం నాకైతే అనిపిస్తుంది కొంచెం బెటర్ ఇస్తే బాగుండు. సో ఇప్పుడు నేనైతే సర్వీస్ రోడ్ తీసుకుంటున్నాను. చూసారా అసలు ఎలా మూవ్ అవుతుందో? ఒక లోకో పైలట్ వెళ్ళేటప్పుడు ట్రాక్స్ మారేటప్పుడు చూస్తాడు ట్రైన్లో, ఇలాంటి సీను. సో అలా అనిపించింది అనమాట ఫస్ట్ టైం. మీకు ఎలా అనిపించింది? సో నాకైతే చాలా బాగా అనిపించింది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. సో కమింగ్ టు ద రోడ్ గ్రిప్ అండ్ టైర్స్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఫ్రంట్లో 100ని 110 చేశారు, బ్యాక్ సైడ్ 130ని 140 చేశారు. సో రోడ్ గ్రిప్ అయితే మాత్రం వెరీ స్ట్రాంగ్. నేనైతే ఖచ్చితంగా కూడా రికమెండ్ చేస్తాను. చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ కొట్టేటప్పుడు, బండి వెళ్తున్నప్పుడు. అండ్ అలాగే వెహికల్ యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్లో వచ్చేసరికి 37mm టెలిస్కోపిక్ ఫోర్క్లే ఆఫర్ చేస్తున్నారు. USD ఇచ్చినట్లుగా అయితే చాలా బాగుండేది. సో కాస్ట్ కటింగ్ కోసం ఈ పని చేశారన్నమాట. సో ఏంటంటే USD ఇస్తే ఏమవుతుందంటే ప్రైస్ పెరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ
NS 200 ఉంటుంది, మళ్ళీ N250 ఉంటుంది, అలాగే 400G కూడా ఉంది. ఇంత పెద్ద కాంపిటీషన్ ఉంది, అందుకే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడ్డారని చెప్పొచ్చు. సో USD ఫోర్క్లో అయితే మాత్రం డిజర్వ్ ఇట్ అనమాట. నెక్స్ట్ టైం అయినా తీసుకొస్తారనుకుంటున్నాను. సో సస్పెన్షన్ అయితే యావరేజ్ పర్లేదు, బ్యాక్ సైడ్ సస్పెన్షన్ బాగుంది, అడ్జస్టబుల్ మోనోషాక్, కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు నచ్చిన విషయాల గురించి కొన్ని మాట్లాడాలి మీతోటి. దీంట్లో హజార్ లైట్స్ లేవన్నమాట. సో ఎంత ఇంపార్టెంట్, నార్మల్గా హజార్ లైట్స్ అనేవి సేఫ్టీ వైజ్ కూడా చాలా ముఖ్యం, అవి మిస్ చేశారు, కొంచెం బాధ అనిపించింది. USD ఫోర్కులు లేవు, సో కంపల్సరీ ఈసారి తీసుకురావాలి, ఈ బైక్ కంపల్సరీ కావాలి. ఇక డిజిటల్ కన్సోల్ బ్రైట్నెస్ చూసారా, మరీ తక్కువగా ఉంది. కన్సోల్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా బాగుంది చూడటానికి కూడా. డే లైట్లోకి వచ్చినప్పుడు కనిపించకుండా ఉండటం అనేది కాస్త డిసప్పాయింట్ చేసింది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ మరి 157 mm అంటే లిటరల్ ఇందాక నాకు వచ్చేటప్పుడు స్పీడ్ బ్రేకర్ అయితే లైట్గా తగిలిందన్నమాట. కొంచెం డిసప్పాయింట్ అయింది. కొంచెం 160 అబోవ్ ఇస్తే బాగుంటుంది ఇలాంటి వెహికల్స్కి. సో ఇప్పుడు నేను దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది, దాన్ని టెస్ట్ చేస్తున్నాను. సో డిస్ప్లేలో మీకు గేర్ సింబల్ కనిపించట్లేదు, సో నేను చూపిస్తాను, ఈ యాక్షన్ చూడండి. సో నేనైతే మాత్రం ఒక మంచి స్పీడ్లో ఉన్నప్పుడు వెహికల్ యొక్క గేర్స్ డౌన్ షిఫ్ట్ అయితే చేస్తున్నాను, అగ్రెసివ్గా చేస్తున్నాను, నార్మల్ వెహికల్స్ లాగా కాదు. మంచి స్పీడ్లో ఉన్నప్పుడు సడన్గా మనం 5 స్పీడ్లో ఉన్నప్పుడు సడన్గా సెకండ్ గేర్కి తీసుకొస్తే ఏమవుతుంది, ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక ఇంజిన్కి చాలా అంటే చాలా స్ట్రెస్ ఏర్పడుతుంది, మనం పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉండటం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సో ఇలా అయిపోతుంది అన్నమాట వెహికల్. ఇంజన్ బ్రేకింగ్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది RS 200 మీద నా క్లియర్ రివ్యూ. నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసారంటే ఎంగేజ్ అయ్యి ఉంటారు. సో ప్లీజ్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి క్వాలిటీ కంటెంట్ అందిస్తాను, కష్టపడతాను. అలాగే ఎవరైనా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నాతో మెసేజ్ చేయాలనుకుంటే ఇక్కడ ID కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై నౌ.